నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అంబటి రాంబాబు అరెస్టు 14 రోజులు రిమాండ్, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. విపరీతంగా ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న కొన్ని కథనాలు. అంబటి రాంబాబు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అంబటి రాంబాబుని ఇంటి దగ్గర నుంచి కూడా, ఇది ఈరోజు అంశమేం కాదు, మొన్నటి నుంచి కూడా ఇది రగులుతూనే ఉన్నది. గుంటూరులో గతంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది అని చెప్పి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. అయితే ఇందులో చాలా కథనాలు వస్తున్నాయి. ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు, అసలు ప్రజాస్వామ్యంలో ఇలాంటి అంశాలని ఏ రకంగా చూడాలి, ఇది అందరిలో ఉన్న ప్రశ్న. ఎందుకు ఈ అంశం గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సి వస్తుందంటే, అంబటి రాంబాబుకు 3rd డిగ్రీ చేశారు అని, తనను మానసికంగా శారీరకంగా చిత్రవద చేసి చంపడమే లక్ష్యం అంటూ కొంతమంది పోలీసులు నాపై ఛార్జీకి దిగారు. ఇది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్న మాటలు. జడ్జి ఎదుట అంబటి రాంబాబు మాట్లాడిన మాటలండి ఇవి. ఇది సోషల్ మీడియాని ఈరోజు షేక్ చేస్తుంది. అసలు అంబటి విషయంలో అరెస్టుకు ముందు తర్వాత ఏం జరిగింది అని చెప్పి ఒకసారి పరిశీలిస్తే, ఇక పొలిటికల్ ఇన్నర్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ పిన్ టు పిన్ వివరించే ప్రయత్నాన్ని అయితే మీ ముందు ఉంచుతాను. గుంటూరు సిద్ధార్థ నగర్ అండి, రాత్రి 10:30 గంటలు ఇంటి వద్దకు అకస్మాత్తుగా భారీ పోలీసుల మూమెంట్. ఆ రోజు రాత్రి నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అంబటి రాంబాబును అదుపులోకి తీసుకుని నేరుగా నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, పోలీసుల విధులకు ఆటంకం ఆరోపణలు, ప్రధాన ఆరోపణలు ఏంటంటే ఆయన మీద 2 కేసులు నమోదు చేశారు పోలీసులు, అధికారికంగా 2 కేసులు నమోదు చేసిన పోలీసులు. అది ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాట్లాడిన మాట. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఆయన ఎంత తప్పు చేశానని పశ్చాత్తాపడినా ప్రాధేయపడినా జరిగిపోయింది తప్పు. ఖచ్చితంగా అది తప్పే, అది తప్పు కాదు అని చెప్పి ఎవరూ అంటలేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా కొంతమంది ఆ రకంగా మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి ఉండదు రాజకీయాల్లో, అది ఎటు నుంచి ఎటు టర్న్ అవుతుందో తెలియదు. కాబట్టి చాలామంది నా డిబేట్లో కూడా ఆ రకంగా మాట్లాడడం తప్పే అని ఒప్పుకున్నప్పటికీ కూడా ఈ రకంగా కేసులు పెట్టారు, అన్యాయంగా ఆయన అరెస్ట్, ఇవన్నీ కాదండి. సజ్జల గారే అంటున్నారు, ఏమంటున్నాడు ఆయన, మర్డర్ ప్లాన్ అంటున్నాడు. ఇది ఆయన చంపడానికి ప్రయత్నించారంటారు. అసలు అంబటి రాంబాబు గారికి చంపేంత అవసరం ఎవరికి వచ్చింది? ఇందులో కులాల మంటలు ఎందుకు తీసుకొస్తున్నారు, కులాల చిచ్చు ఎందుకు లాగుతున్నారు? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి పేరు ఇప్పుడు వచ్చేస్తున్నది, వంగవీటి మోహన్ రంగా గారి పేరు వస్తున్నది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు కదా. సరే, అవసరానికి మీరు పేర్లు వాడుకున్నప్పటికీ కూడా ఆ రోజు జరిగిన సంఘటనలన్నింటినీ కూడా ఈరోజు మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేయడం అన్నది ఏ పార్టీలకి మంచిది కాదు. ఆ రోజు అలా చేశారు, ఈరోజు ఇలా చేశారు, ఇది కాదు కదా కావాల్సింది. సొల్యూషన్ కావాలి. ప్రతి తప్పుకు కూడా ఒక పరిష్కార మార్గాన్ని వెతకాలి రాజకీయ నాయకులు. ఆ మార్గాన్ని వెతుకుతున్నారంటే వెతికే పరిస్థితి లేదు. నిన్నెలా ఇరికించాలా, నువ్వెలా ఇరుక్కోవాలా, ఈ రకంగానే మాట్లాడే పరిస్థితి. సరే, ఈ 2 కేసులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతి ఒక్కరూ మాట్లాడేది ఆ రకంగా మాట్లాడకూడదు, అది ఎవరు మాట్లాడినా. అయితే ఇక్కడ కీలకమైన అంశాలు ఏంటంటే, అరెస్టు సందర్భంగా పోలీస్ స్టేషన్ బయట హైటెన్షన్ జరిగింది, లోపల పొలిటికల్ డ్రామా జరిగింది అని. లాకప్లో నిద్రించమని చెప్పడం, రాత్రి 2 గంటలకు అకస్మాత్తుగా ఒక కానిస్టేబుల్ వచ్చాడట. వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేయాలండి అని చెప్పి ఆయన పిలిచి, అంబటి గారు ఒకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పి అర్ధరాత్రి 2 గంటలకు ఆయన పిలిచి మొదటి అంతస్తు, పై అంతస్తు అంటే ఫస్ట్ ఫ్లోర్ అంతస్తుకు తీసుకెళ్ళారట. రూమ్లో అప్పటికే ఆయన జడ్జి ముందు మాట్లాడారు అని వస్తున్న వార్తల నేపథ్యంలోనే నేను చెప్తున్నాను. ఆ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో, అక్కడ ఏ సీఏలు ఉన్నారు ఏంటో పేర్లతో సహా చెప్తున్నారు. సరే, ఇది నిజమా కాదా, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని నిరూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది విపరీతంగా ట్రోల్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు ఆ డిపార్ట్మెంట్కి కూడా ఒక మచ్చగా ఇది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఈ రకంగా చేసే హక్కు ఏ అధికారికి లేదు. కాబట్టి నేను చెప్పేది జరిగితే మాత్రమే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు జరిగిందా లేదా? మరి సిఐ వంశీధరు, ఈ పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర రెడ్డి అట, వీళ్ళు అక్కడ ఉన్నారు అని. సరే, పైనుంచి మాకు చాలా ఒత్తిడి వచ్చేసింది, అందుకని మేమేమీ చేయలేము, మమ్మల్ని ఏమీ అనుకోవద్దు అని సిఐలు అంబటి రాంబాబు గారికి చెప్పారట. అయితే కానిస్టేబుల్కి సైగ చేశారట. ఆ తర్వాత
అంబటి జడ్జి ముందు చెప్పిన మాటలు న్యాయవాద వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏంటి ఈ రకంగా చెప్తున్నారు? ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంత సెన్సిటివ్ సిచ్యువేషన్, మరి నిజంగా ఆయన మీద చార్జ్ చేశారా? చేస్తే దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? లేదు బెయిల్ కోసం అని చెప్పి ఈ రకమైన వార్తలు పుట్టిస్తున్నారా? జడ్జి గారి ముందు ఈ రకంగా చెప్పడంతో ఈ రకంగా చేస్తారు, మళ్ళీ కస్టడీకి కోరినప్పుడు కస్టడీకి ఇవ్వద్దంటారు, లేకపోతే మెజిస్ట్రేట్ ఒక లాయర్ ముందు, అడ్వకేట్ ముందు ఆయన ఏమైనా క్వశ్చన్లు వేయాలి, ఇలాంటి వాటిలన్నిటి కోసం కూడా ఈ రకంగా చెప్తున్నారా? ముందుగా అంబటిని ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన ముందుగా ఒక గోడ కానించి కూర్చోబెట్టారట, 2 కాళ్ళను పంగ చీల్చారట, నొప్పితో అరవడంతో కొద్దిసేపు ఆపారట, కాసేపటి తర్వాత మళ్ళీ రెండోసారి పంగ చీల్చేలా లాగారట. ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఇలా తీవ్రంగా వేధించి నడవలేని స్థితిలో పడితే కాసేపు బ్రేక్ ఇచ్చారట. శారీరకంగా నన్ను తీవ్రంగా హింసించడమే కాదు, మానసికంగా కూడా వేధించి నన్ను అంతం చేయడమే వారి టార్గెట్ అంటూ న్యాయమూర్తి ఎదుట ఆయన ఆవేదన వ్యక్తం చేశారని. కన్నీటి పర్యంతం, సరే ఏడ్చారు, బోరుమని ఏడ్చారా లేదని ఆటోమేటిక్గా ఎమోషనల్స్ వచ్చేస్తాయి. కన్నీళ్ళు రావడం అన్నది అదేం తప్పేం కాదు. ఆయన ఊహించి ఉండడు కదా, ఆల్ ఆఫ్ సడన్గా ఒక్క మాటతో ఆయన జైలుకి వెళ్ళిపోయి, రిమాండ్కి వెళ్ళిపోయి 14 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. అందుకే ఎప్పుడూ కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలండి. ఏ చిన్న తప్పు దొరికినా, ఏ చిన్న మాట వచ్చినా ఇంతకు ముందులా లేదు పరిస్థితి. విపరీతంగా సోషల్ మీడియాలు ఉన్నాయి. ఇలా చీమ చిటుక్కుమంటే వెంటనే పట్టేస్తున్నారు. ఒరే అక్కడ చీమ చిటుక్కుమన్నదిరా, లేకపోతే ఇది పటుక్కుమన్నదిరా, అది గటుక్కుమన్నదిరా, ఇది చిటుక్కే అంటుంది. ఇంకా దానికి వేరే 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 అర్థాలు వస్తాయి, వేరే 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 పేర్లు వస్తాయి. ఈ రకంగా అంబటి రాంబాబు గారు కూడా ఆయన మాటను అప్పుడే ఆయన ఏదో టెంపుల్కి వెళ్ళి వస్తున్నాడట, ఆయన ఊహించే ఉండడు. ఆయన ఎలా మాట్లాడకూడదు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు కూడా. సరే ఇంకా చేయి చారిన తర్వాత కాలు, మనం ఏదైతే కొన్ని అంశాలు ఉంటాయో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాలకుండా చూసుకోవడం అన్నదే ఉత్తమమైన మార్గం. ఒకసారి కాలిన తర్వాత నువ్వు ఎన్ని ఆకులు పట్టుకుంటే ఆ బొబ్బలు కట్టడం మానేస్తాయా? అది ఎప్పటికి మళ్ళీ అవుతుందో, ఎప్పటికి మళ్ళీ నొప్పి తగ్గుతుందో, అలాంటి పరిస్థితి ఈరోజు అంబటి రాంబాబు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ రకంగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా అది అలాగైంది. ఆయన అలా పంగ చీల్చారట, చేశారని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా జడ్జి గారు రిమాండ్ విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించారు. 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. మళ్ళీ కస్టడీకి కోరనున్నారు. అప్పుడేం జరగబోతున్నది? సో రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు ఉన్నాయని పేర్కొన్నారట అంబటి గారి మీద. ఇక అంబటి తరపున వాదించి న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఆయనే చూస్తుంటారు, వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరున్నారు, కేసు ఎఫ్ఐఆర్ చెల్లదని అభ్యంతరం తెలిపారని అక్కడ. అయితే 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లో కేసులో 41A నోటీసులు తప్పనిసరి అని ఆయన వాదన వినిపించారు. న్యాయవాదులు వాదనలు విన్న న్యాయమూర్తి సీఎంపై వ్యాఖ్యల కేసులో 14 రోజులు ఆయనకి రిమాండ్ విధించారు. అయితే విధులకు ఆటంకం కేసులో మాత్రం రిమాండ్ని ఆయన తిరస్కరించారు. ఇప్పుడు గలాటా జరిగినప్పుడు, ఒక మాస్ గ్యాదరింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కేసులు పెట్టాలంటే కొన్ని 100 మంది 1000 మీద పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే కోర్టు లోపల కూడా థ్రిల్లర్ సీన్ నెలకొన్నట్లు న్యాయవాద వర్గాల్లో టాకు. గుంటూరు మొబైల్ కోర్టు రాత్రి 8:30 గంటలు, గట్టి భద్రత, బారికేడ్లు, న్యాయవాదులను బయటకు పంపేందుకు పోలీసుల ప్రయత్నం, కోర్టు అంతటా ఉద్రిక్త పరిస్థితులు, మాకు కోర్టులో కూడా రక్షణ లేదు అని హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని చెప్పంటూ న్యాయవాదులు ఒక పక్క ఆగ్రహం. ఇక తెల్లవారుజామున 4 గంటలకు అంబటిని ప్రత్యేక వాహనంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారండి. తీసుకొచ్చిన బట్టలు, బ్యాగును జైలు లోపల అనుమతి పత్రం లేదని చెప్పి మళ్ళీ న్యాయవాదులు ఆరోపణలు చేయడం. ఇక అంబటి అరెస్టు, 3rd డిగ్రీ ఆరోపణలు ఏపీలో ఈరోజు షేక్ చేస్తున్నాయి. ఇదే కాదండి, గతంలో కూడా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చి అసలు సెంట్రల్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అదెవరిది? RRR రఘురామకృష్ణంరాజు కేసును పోల్చి చూస్తే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. ఆ రోజు రఘురామకృష్ణరాజుని ఎలా చేశారు, ఈ రోజున ఇప్పుడు వీళ్ళు ఎలా చేశారు, ఈ రకంగా ఉంది, దానికి దీనికి అప్పుడు ఆయన ఎలా కొట్టారు, ఆయన ఎలా చూపించారు వీడియో, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన జడ్జి ముందే చెప్పాడు, మరి ఈయనకేమైనా దెబ్బలు ఉన్నాయా, ఆ దెబ్బలు ఎవరైనా ఫోటోలు తీశారు, ఆ వీడియోలు ఎవరు తీశారు, ఇలాంటివన్నీ కూడా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వండి వార్చుతున్నారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి కోసం అంబటి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది వైసీపీ శ్రేణుల్లో కూడా. ఎందుకంటే అంబటిని విచారణ కోసం
కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన కస్టడీలోకి తీసుకుంటారు. మరోవైపు అంబటి గురించి పార్టీ నేతలతో పాటుగా న్యాయవాదులతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆరా కూడా తీస్తున్నారండి. ఎలాంటి సహాయం అవసరమైనా అందించాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేశారు. అయితే అంబటిపై మరి ఒకవేళ కస్టడీకి తీసుకుంటే మరోసారి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమో అంటూ కుటుంబ సభ్యుల ఆందోళన. జగన్తో పాటు పార్టీ కీలక నేతలు కూడా ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యులు వినతులిస్తున్నారు. అంబటి థర్డ్ డిగ్రీ, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ నేతలు ఇప్పటికీ విపరీతంగా ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ నేతలు పిలుపులు ఇస్తున్నారు. తూతూ మంత్రంగా ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్లతో సరిపెట్టిన నాయకులు ఉన్నారు. అసలు స్పందించని, చప్పుడు చేయని కొన్ని నియోజకవర్గాల నాయకులు. అంటే నిరాశ నిర్వేదంలో వైసీపీ శ్రేణులు ఉన్నారా, లేకపోతే దీన్ని ఏ రకంగా వాళ్ళకి అనువుగా మలుచుకునే విధంగా రాజకీయాలు జరుగుతున్నాయి, ఎవరికి వారు. అయితే అంబటి థర్డ్ డిగ్రీ నిజాలు తేల్చడం కోసం వైద్య పరీక్షకులకు వెళ్తారా, పోలీసులు ఏం చేయబోతున్నారు, అసలు ఈ మళ్ళీ కస్టడీకి తీసుకుంటే ఆ విచారణ మరింత కీలకంగా మారనున్నదన్న ఎన్నో ప్రశ్నలండి. సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ సమాధానాలన్నీ ఎక్కడ దొరకాలి? న్యాయపరంగా, పారదర్శకంగా ఈ అంశాలని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి ఉంటుందా? ఈరోజు త్రిపురాలు రఘురామకృష్ణరాజు గారిని కూడా ఈ రకంగా థర్డ్ డిగ్రీ చేశారన్నారు. ఏమవుతుంది? అది అలాగా సీరియల్ లాగా, అంతరంగాల సీరియల్ లాగా అలాగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా అదే. నిజంగా అంబటి గారు తప్పు చేశారనుకోండి, శిక్ష వెయ్యండి, దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి, రిమాండ్ విధించారు, అది న్యాయస్థానం చూసుకుంటుంది. కానీ ఈ రకమైన జరిగిందని నేను చెప్పట్లేదు, జరిగిందని ఆయన చెప్తున్నారని వస్తున్న వార్తలు బేస్ చేసుకుని మాత్రమే ఆ పంగ చీల్చి థర్డ్ డిగ్రీ అని కూడా నేను ఇప్పుడు ప్రస్తావించడం జరుగుతుంది. అది నిజమా కాదా? క్వశ్చన్ మార్కు. అది ఎవరు చెప్పాలి? ఇది కూటమికి ఇబ్బందికర పరిస్థితే. ఈ రకంగా చేశారంటే వాళ్ళు అప్పుడు ఆ రకంగా చేశారు, కక్షాదించేప్పుడు ఇప్పుడు ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎవరైతే ఆయన వర్గం ఉన్నదో వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం అయితే రాజకీయాల్లో ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఎవరైనా అదే చేస్తారు. కానీ ఇప్పుడు కూటమి ముందున్న లక్ష్యం ఏంటి? రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉండాలి, పెట్టుబడులు తీసుకురావాలి, కక్ష సాధింపు చర్యలు వీళ్ళు చేయట్లేదు, వాళ్ళలాగానే అనిపించుకోవాలి, వాళ్ళలాగే వీళ్ళు అంటే తారుమారు తక్కడమారు అయిపోతాయి. దానికి ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. లోకేష్ గారు ఏదో రెడ్ బుక్ ఉన్నదే, రెడ్ బుక్లో ఈయన పేరున్నది, ఈయన పేరునేమో థర్డ్ డిగ్రీ అని చెప్పి పక్కన ఇవన్నీ ఎవరు చూశారు? అసలు రెడ్ బుక్లో ఏముంది? అసలు ఎవరు పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా అరెస్ట్ చేసేసి వెళ్ళిపోతే అసలు ప్రజాస్వామ్యం ఏమైపోవాలి? అది ప్రచారం వరకు బాగానే ఉంటుంది, డైలాగుల వరకు బాగానే ఉంటాయి. కానీ ఆ రకంగా కావాలని చెప్పి కక్ష సాధింపు చేసి ముఖ్యంగా ఇంకొకటి జరుగుతున్న ప్రచారం కదా, అంబటిని అసలు చంపడానికి చూశారట. అసలు అంబటి రాంబాబు గారిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే తను ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి దాన్ని డిఫెండ్ చేయాలి కాబట్టి ఎక్కువగా మాట్లాడుతుంటారు. సరే మాట్లాడడాన్ని ఎవరో తప్పు పట్టరు, ఏదన్నా మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు, అది సహేతుకంగా ఉండాలి. కానీ ఈ రకంగా లకారం భాషలతో మాట్లాడడం అన్నా తప్పు. లకారం భాషలు మాట్లాడారు కదా అని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మేము తగలబెడతాము, వాళ్ళ కార్లు తగలబెడతాం అనడం కూడా తప్పే. అది తప్పే, ఇది తప్పే. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మూడో కథనం. అక్కడ 2 గంటలకి మిడ్ నైట్ నాకు పంగ చీల్చారు 2 సార్లు, విపరీతమైన నొప్పి వచ్చింది అని చెప్పి మరొకటి వస్తున్నది. సో ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో ఏదైనా ఒక రాంగ్ టర్న్ పాలిటిక్స్ ఏమైనా జరుగుతున్నాయా? దీన్ని ఏమైనా డైవర్ట్ చేస్తున్నారా? మరొక అంశం కులాల మధ్య. అంబటి రాంబాబు గారు అనేసరికల్లా ముద్రగడ పద్మనాభం గారు లైన్లోకి వచ్చారు, కొంతమంది కాపు సామాజిక నేతలందరూ కూడా లైన్లోకి వచ్చారు. సరే సపోర్ట్ చేయడంలో తప్పులేదు. ఇప్పుడు బీసీ వర్గాలు ఏదైతే జోగి రమేష్కి సంబంధించి వాళ్ళ ఇంటి మీద కూడా ఆయన మాట్లాడాడని చెప్పి ఆయన ఇప్పుడు ఇదేలా నడుస్తుంటే 24 గంటలు తిరగకముందే నేను సైతం అంటూ జోగి రమేష్ గారు మళ్ళీ మాట్లాడు. అరే ఆ తప్పు చేశారని చెప్పి ఆయన అరెస్ట్ చేసి లోపల పెడితే మళ్ళీ ఈయన మాట్లాడి ఈయన ఇరుక్కున్నాడు. ఇవన్నీ అవసరమా? సహేతుకంగా మాట్లాడండి. కూటమి తప్పులు చేస్తే నిలదీయండి, ప్రజలు మీ వైపు ఉండేలా చూసుకోండి. అంతేగాని నేను బూతులు తిడతాను, మీరు నాకు అందరూ సపోర్ట్ రమ్మండమని వాళ్ళు అడగకూడదు. సరే ఆయన తిట్టాడు కదా అని చెప్పి చట్టపరంగా మీరు చర్యలు తీసుకోకుండా పర్సనల్ అటాక్కి దిగుతాం, భయభ్రాంతులకు గురి చేస్తామన్నది మంచిది కాదు. సరే తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు కాబట్టి జడ్జి ఏమిస్తారో డైరెక్షను దాని ప్రకారంగా పోలీసులు నడుచుకోవాలి. కానీ వాళ్ళు మనకు అవకాశం దొరికింది కదా అని ఎవరినన్నా సరే ఈ రకమైన థర్డ్ డిగ్రీలు చేసి పంగ చీలుస్తాము, మేము వాళ్ళని ఫ్యాన్గా ఎలాడబెడతాము, లేకపోతే ఇంకోటి బాగుతాము, లేకపోతే ఫ్లైట్ ఎక్కిస్తాం, ఇలాంటి పనులు చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. ఏదైనప్పటికీ కూడా అంబటి ఎపిసోడ్
జరుగుతున్న ప్రచారం ఏది నిజం ఏది అబద్ధం? మరి కూటమి దీని మీద ఏం మాట్లాడుతుంది? పోలీసులు దీని మీద ఎలాంటి వివరణ ఇస్తారు? ఇప్పుడు వరకు అయితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం అయితే నేను చూడలేదు. ఏది నిజం ఏదో ఒక ఎమ్మెల్యే గారు కూడా స్టేషన్కి వెళ్ళి అన్ని తనిఖీలు చేశారు, అన్నీ చూశారు, అక్కడ ఏమీ లేదని టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నట్లుగా మరో ప్రచారం వస్తున్నది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈరోజు ఉన్న సోషల్ మీడియా విస్తృత ప్రచారాల్లో ఎవరికి నచ్చిన వాళ్ళు వీడియోలు పెడుతుంటే ఏది నిజం ఏది అబద్ధం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నది. సరే, ఈ రకంగా అన్యాయంగా ఆయన ఏదో కొట్టమనో తిట్టమనో ఏవో డైరెక్షన్లు ఇచ్చేయడానికి ఎవరికి కావాలి? డైరెక్షన్లు ఇవ్వడానికి ఏముంది అందులో? డైరెక్షన్లు ఇవ్వడానికి సరే, కార్యకర్తలు అన్నది ఖచ్చితంగా ఆ రకంగా అడుగులు వేయకూడదు. మిమ్మల్ని ఆ రకంగా వేయమని చెప్పి మీ నాయకులు చెప్పారు అని కూడా అన్నది కూడా ఎంతవరకు నిజమో అబద్ధం అన్నది మరి వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకే తెలియాలి. ఆ రకంగా చెప్పి ఇప్పుడు ఏదో హ్యాపీగా ఉండి 164 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే లోకేష్ లాంటి వాళ్ళు ఈ రకంగా తమనే ఇబ్బందుల్లోకి నెట్టుకునే విధంగా మాత్రం వాళ్ళు ఆలోచన చేస్తారు అని చాలామంది అనుకోవట్లేదు. చాలామంది దీని మీద వీడియోలు కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సేఫ్గా ఉన్నారు, వాళ్ళు 29 టార్గెట్ చూసుకుంటున్నారు. కానీ ఎవరినో అరెస్ట్ చేసి ఎవరితో థర్డ్ డిగ్రీ ఇప్పించేసి ఎవరినో కాల్పించేయమని చెప్పి జనాలు రెచ్చగొట్టేస్తే నష్టం ఎవరికి? అధికారంలో ఉన్న వాళ్ళకే నష్టం. గతంలో ఆ డ్యామేజ్ జరిగింది వైఎస్ఆర్సీపీకి, వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి. అదే తప్పును మళ్ళీ వీళ్ళు నెత్తిన మీద పెట్టుకుండి ఇబ్బందులకి వాళ్ళు కొని తెచ్చుకుంటారు అని చెప్పి చాలామంది అనుకోవట్లేదు. ఒకవేళ అలా కొని తెచ్చుకునే ఆలోచనలు ఉంటే దానికి మరి ప్రజలు నిర్ణయిస్తారు. ఏదైనా అంబటి గారిని నిజంగా పంగ చీల్చి థర్డ్ డిగ్రీ చేస్తే అది తప్పు. అది తప్ప రైటా? జరుగుతున్న ప్రచారానికి పోలీసులే ఫుల్ స్టాప్ పెట్టాలి, పోలీసులే దానికి వివరణ ఇవ్వాలి. ప్రభుత్వం ఒకవేళ తప్పు జరిగితే ఆ రకంగా ఆయన ఇబ్బంది పెడితే సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవాలి. లేకపోతే ఇది వేరే రకంగా టర్న్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఏపీ పాలిటిక్స్ రోజు రోజుకి ఇంకా ఎన్ని రకాలుగా రగులుతుందో అన్నది ఇప్పుడు అందరి నోటి వినిపిస్తున్న మాట.